నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక ఉద్యోగులు గానీ, కార్మికులు గానీ అందరికి కూడా కనీస వేతనాలు అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక మంది కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తర్వాత కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు ఈ విధంగా అనేక మంది అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదు. కాబట్టి వారందరికీ మరి కనీస వేతనాలు అమలు చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి కోర్టులు తీర్పిస్తున్న, యూనియన్లు మొరబెట్టుకుంటున్న, కార్మిక సంఘాలు ఉద్యమాలు, ధర్నాలు చేసినా కానీ ప్రభుత్వాలు అయితే దిగిరావడం లేదు. దీనికి సంబంధించి మరి కార్మికుల వేతనాలపై హైకోర్టులో పిల్ అయితే వేశారు. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక కనీస వేతనాల అమలుకి కోర్టులు అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. ఇది కార్మికులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ హైకోర్టు అయితే ప్రభుత్వానికి కనీస వేతనాల అమలుపై అయితే ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. కార్మికుల వేతనాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే దాఖలైంది. రాష్ట్రంలోని దాదాపు 73 శాఖల్లో 1,27,00,000 మంది కార్మికులైతే పనిచేస్తున్నారని తెలిపారు. 5 విభాగాల్లోని సంఘటిత కార్మికులు 47 లక్షల మంది ఉన్నారని కోర్టుకు వివరించారు. గత విచారణలో 6 వారాల్లో గెజిట్ అమలు చేయాలని ఆదేశించినట్లు వివరించారు. నేటికి ప్రభుత్వం గెజిట్ అమలు చేయలేదని తెలిపారు. వాదనలు పరిశీలించిన ధర్మాసనం 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలైతే జారీ చేసింది. కనీస వేతనాలపై హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. గెజిట్ అమలు కోసం కోర్టు అయితే ఆదేశించింది. ఇక సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల పెంపుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక 4 వారాల్లో వేతనాల పెంపు గెజిట్ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనివల్ల వేలాది మంది, లక్షలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది. కనీస వేతనాల పెంపు కోసం 2023 అక్టోబర్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వాద్యం కోర్టు అయితే విచారించింది. 2021లో గత ప్రభుత్వం విడుదల చేసిన 5 జీవోలు 4 వారాల్లో గెజిట్లో ప్రింట్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. పిటిషనర్ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకైతే వివరించారు. వాదనలు పరిశీలించిన ధర్మాసనం మరి కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో సంబంధిత అథారిటీ కోర్టుకు హైకోర్టు స్పెషల్ బెంచ్ ఎదుట హాజరు కావాలని సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 11కి అయితే వాయిదా వేసింది. ఇక కనీస వేతన చట్టం 1948 యొక్క ముఖ్య నిబంధనలు ఇవి. ఈ చట్టం కనీస వేతనాలను నైపుణ్యం లేని, సెమీ స్కిల్డ్, నైపుణ్యం కలిగిన మరియు అధిక నైపుణ్యం కలిగిన వంటి వివిధ వర్గీకరణగా విభజించారు. ఈ వర్గాలు పరిశ్రమ, ఇతర వారి యొక్క నైపుణ్య స్థాయి ఆధారంగా ఈ కనీస వేతనాలు అయితే అమలు చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతన రేట్లకు యజమానులు కట్టుబడి ఉండాలని చట్టం అయితే నిర్దేశిస్తుంది. ఈ కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే జరిమానాలు మరియు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కనీస వేతన రేట్లను ప్రభుత్వం క్రమం తప్పకుండా సమీక్షించాలి, సవరించాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారా వేతనాలు న్యాయంగా ఉండేలా, ప్రస్తుత ధరల అనుగుణంగా మరి కనీస వేతనాలు ఉండేలా చూసుకోవాలి. ఈ బాధ్యత ప్రభుత్వానిది అని చట్టం చెబుతుంది. మరి నిర్దేశించిన కనీస వేతనం కంటే తక్కువ వేతనం పొందుతున్న కార్మికులు లేబర్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ చూస్తే కనీస వేతనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస వేతనాల ఆధారంగా మరి ఈపీఎఫ్ సహకారాలను కూడా లెక్కిస్తారు. ఈపీఎఫ్ కనీస వేతనాలు ఉద్యోగుల సామాజిక భద్రతా ప్రయోజనాలను మరియు వారి యొక్క దీర్ఘకాలిక పొదుపులను కూడా చూస్తాయి. కాబట్టి ఉద్యోగు కనీస వేతనాలు అమలు చేసే విధంగా ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూస్తే అన్స్కిల్డ్ వారికి రోజుకి 673 రూపాయలు, ఇది 2023లో నిర్వహించిన రోజువారీ కూలీ. సెమీ స్కిల్డ్ వారికి 742 రూపాయలు, స్కిల్డ్ వారికి 816 రూపాయలు చెల్లించాలి. ఈ విధంగా కనీస వేతనాల సవరణ చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరి హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు పరచాలని చెప్పేసి సిఐటియు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లో 10 ఏళ్లకు పైగా కనీస వేతనాల సవరణ జరగలేదని, దీనిపై కార్మిక సంఘాలు పోరాడుతున్నా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోలు సవరించకుండా కార్మికులకు అన్యాయం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు వేతనాలు పెంచకుండా డిఏలను కలిపి వేతనాలు పెంచినట్టు మొక్కుబడిగా ముసాయిదా గెజెట్లను ప్రచురించిందని తెలిపారు. కనీస వేతనాలు పెంచితే ప్రభుత్వాలపై పైసా భారం పడకుండా ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలకు అధిక లాభాలు గడించి పెట్టేందుకు కార్మికులకు వేతనాలు పెంచకుండా పొట్టకొడతారా అని నిలదీశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని సిఐటియు అయితే విజ్ఞప్తి చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు ప్రయోజనం చేకూరేలా కనీస వేతన జీవోలను సవరించాలని కోరారు. ఇక నిన్న ఏప్రిల్ 11 రోజు హైకోర్టులో అయితే ఇది వాదనలకు వచ్చే అవకాశం వచ్చింది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ప్రభుత్వాలు అయితే కనీస వేతనాలు అమలు చేయాలి. థ్యాంక్ యూ.